మిత్రులారా, మీకు అందరికీ చరిత్ర తెలుసు. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలుసా విషయం. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా ఈ రకంగా మనం ముందుకు పోవాలి. ఒక్క మాటలను ఉన్నదా? ఇవాళ ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్ళలో ఫెయిల్, పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో సాగునీళ్ళలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా? ధాన్యం కొనుగోలులో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయిండు? ఎటుపడితే అటు ఒర్రుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు, కమిషన్ అట 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. అంతేనా? కరెక్టేనా ఈ మాట అన్నా? కరెక్టేనా? నేను చెప్పి అన్ని ఫెయిల్ అయిందా ఈ ప్రభుత్వం? నిజమైతే ఒకసారి చేతులు లేవటరు, దయచేసి స్టేజ్ మీద లేవటరా. ఫెయిలేనా? ఈ మాట 20%-30% కమిషన్లని నేను అంటలేను. ఎవరన్నారు? స్వయంగా ఆర్థిక మంత్రి ఛాంబర్కు పోయి 200 మంది కాంట్రాక్టర్లు వాళ్ళు లొల్లిపెట్టి మమ్మల్ని 20-30% కమిషన్ అడుగుతుండ్రు, ఇది ఏమన్యాయం అని చెప్పి సెక్రటేరియట్లో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా. ఈ విధంగా మాజీ సర్పంచులు పాపం వాళ్ళు పనిచేసిన మా బిల్లులు ఇవ్వమనంటే వాళ్ళ గోస ఉచ్చుకుంటా ఉన్నారు. వాళ్ళేం పాపం చేసిండ్రు? ఈ విధంగా ఘోరం. ఇంకా ఈ అందానికి ఏం మాట్లాడతారు? కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి, నీ కాయగూకుడు ముచ్చట్లు తింటానికా? పిల్లలు అడిగితేనే మీరు జవాబు చెప్తలేరు. ఉన్నట్టు నిలబెడితే ఆ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి 20% కమిషన్ తీసుకుంటాను కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు తడుముకుంటాడు. నీకెందుకు బాధ? నువ్వు తీసుకుంటేనే నీకు బాధ ఉండాలి కదా. లేచి పేదలు ఉల్లి పెడతా ఉన్నాడు ఆయన అసెంబ్లీలో. ఈ విధంగా కోటీశ్వరు లక్షల కోట్ల ఉన్న మోతీలాల్ నెహ్రూ గారు స్వాతంత్ర ఉద్యమం కోసం మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వం నెహ్రూ గారికి వారికి ముందు పెట్టి వాళ్ళ ఆస్తులు ఈస్తులు దారదత్తం చేసే చరిత్ర రాహుల్ గాంధీ గారి ముత్తాతలు తాతలు వాళ్ళ తండ్రుల చరిత్ర ఉంది. ఆ చరిత్రని కేసీఆర్ గారు నోరు రానంత మాత్రాన పోదది. ఎందుకు కేసీఆర్ గారు ఇంత పెద్ద అనుభవజ్ఞుల రాజకీయ నాయకుడిగా మీరు ఎందుకు నోరు జారుతున్నారు? ఎందుకు తొందరపడుతున్నారు? ఎందుకు టెంప్ట్ అవుతున్నారు? సంచులు ఎవరు మొయ్యలేదు? కాంగ్రెస్ వాళ్ళు మోస్తున్నామా? టీఆర్ఎస్ మొయ్యలేదా? ఎక్కడెక్కడ మోసారు సంచులు? ఎక్కడెక్కడ నన్ను అడిగేశారు? ఎక్కడెక్కడ మోయలేదు సంచులు? వాళ్ళు ఎక్కడెక్కడ పంపించారు? స్టేట్లు చెప్పారు. మహారాష్ట్ర పంపించారు, తమిళనాడు పంపించారు, పశ్చిమ బెంగాల్ పంపించారు, కర్ణాటక పంపించారు. అనేవారు ఇంకొకైనా ఢిల్లీ కేజ్రీవాల్కి పంపించారు, ఒరిస్సాకు పంపించారు, పంజాబ్కు పంపించారు. ఇవనే జాగిరని ఇన్ని సంచులు పంపించారు మీరు. ఎక్కడి ఈ సంచులు ఇవన్నీ? మనము కేసీఆర్ గారు ఒక నిర్ణయం ముందు ఒక బురదల రాయి ఒక గుర్తులో రాయి అంటే నీకెన్ని రాళ్ళు పడితే అది చూసుకో. 6-7 రాష్ట్రాలకు పంపించినావు సంచుల మీద సంచులు. అన్నమా మేము ఎప్పుడన్నా? అదే నడుస్తుంటాయి ఇవన్నీ. నేనేమంటున్నంటే అసెంబ్లీకి
వాళ్ళ పిల్లలు అడిగే ప్రశ్నలు జవాబు చెప్తలేకపోతున్నాడు కేసీఆర్ గారు అంటారు కదా. నేనేమంటున్నా అంటే అసలు కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు పోతలేడు? లేదు, సీఎం రేవంత్ రెడ్డి భయపడిపోతలేడు. ఈరోజు కేసీఆర్ గారు అసెంబ్లీకి పోతలేడు అని అంటే ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి ఆయన భయానికే పోతలేడు. ఇది నిజమే కదా. కేసీఆర్ని ఆడగడుగుతాడు అని భయం ఉంటుంది. ఏముంటుంది? కేసీఆర్ గారిని ఏమంటాడు? ఏమైనా కడుగుతాడు కదా, ఈయన కూడా ఊరుకోడు కదా. ఏమైనా ఇప్పుడు సపోజ్ చెప్తాము, ఏమి మీరు పథకాలు కొన్ని అయితలేవని అన్నాడు అనుకో, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అడిగిననుకో కేసీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డిని అడిగిననుకో, అప్పుడు ఏమంటాడు? ఉన్నాయని నువ్వే నాకిపోయినావు కదా, నన్ను ఏం చేయమంటావు అంటాడు. ఏం జవాబు చెప్తారు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు? ఇవన్నిటినీ తప్పించుకోవడానికి ఆయన కేసీఆర్ గారు అసెంబ్లీకి పోతలేడు. మీ ఇద్దరు ఒక్కసారి ఎదురువాడు ఉండే అసెంబ్లీలో చూద్దాం ఎట్లుంటుందో చూద్దాం. తెలంగాణ ప్రజలు కూడా చూస్తారు. ఎస్, అందుకే రేపు మాట్లాడతా అంత. వాస్తవానికి కూడా రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడే నైతిక హక్కు రాజకీయంగా కేసీఆర్ గారికి లేదు. వయసులో పెద్దవాళ్ళు ఆచితూచి మాట్లాడండి. చరిత్ర గల్ల రాహుల్ గాంధీ కుటుంబము, చరిత్ర గల్ల ఒక కుటుంబం గురించి మాట్లాడి మీరు మీకున్న కొద్ది పేరు కూడా చెడగొట్టుకోకండి. రాష్ట్ర విభజన కావాలని ఆయన ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసిన రోజులు మర్చిపోయినవా? రాహుల్ గాంధీ కుటుంబానికి సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని కన్విన్స్ చేయాలని మీరు తిరిగిన రోజులు మర్చిపోయినవా? నెల ఢిల్లీలో కూర్చొని ఎట్లయినా సరే ఆ కుటుంబాన్ని ఒప్పియాలని ఆ రోజులు ఎక్కడ పోయినాయి? మరి ఆ రోజు డూప్లికేట్ అని యాదికి రాలేదా? ఆరేమో ఒరిజినల్, తెలంగాణ రాష్ట్ర విభజన చేయకముందేమో ఒరిజినల్, ఇచ్చినాక డూప్లికేటా కేసీఆర్కి? ఇదేనా నువ్వు నేర్చుకున్న రాజకీయ విలువలకు? ఇదేనా కేసీఆర్ గారు మీరు నేర్చుకున్నాయి? కాంగ్రెస్ విలన్ మేమే, హీరో మేమే. కాంగ్రెసే రాజకీయాలలో ఎప్పుడు, అందులో డౌట్ ఏం లేదు. దాంట్లో ప్రజల కోసం హీరోగా మాట్లాడతాం, ప్రజల కోసము హీరో పాత్ర ఉంటుంది, ప్రతిపక్షాలకు విలన్గా ఉంటాం మేము, అందులో డౌట్ ఏం లేదు. దాంట్లో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.